యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాక్కు మీ జీవితంలో ఒక నెమ్మదినిస్తుందని విశ్వసిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 9వ వచనము. యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. నిజంగా ఈ మాటలు రాస్తున్నది దావీదు తన జీవిత అనుభవంలో నుండి ఈ మాటలు రాస్తున్నాడు. రాజుగా ఉన్న దావీదు తన జీవితంలో ఎన్నో అనుభవాలను అతడు చూచి ఉన్నాడు. బాల్యంలో బీదగా ఉన్నప్పుడు, ఏమీ లేని పూర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఉండే పరిస్థితులు ఆయనకు తెలుసు. ఆ అనుభవాన్ని చూశాడు. రాజుగా అనేకుల ఘనతల్ని పొందుకున్న అనుభవాన్ని కూడా దావీదు చూశాడు. ఆ దావీదు అంటున్నాడు ఏంటంటే, రాజులను ఆశ్రయించట కంటే, గొప్పవారిని ఆశ్రయించట కంటే, మనుషులను ఆశ్రయించట కంటే దేవుణ్ణి ఆశ్రయించడం ఎంతో మేలు అని దావీదు తన అనుభవంలో నుండి మనకు రాస్తున్న మాట. అవును, మనుషుల్ని ఆశ్రయించి చివరికి అలసిపోతాము. ఆన్ ది టైంలో వాడు మనకి హెల్ప్ చేయకపోతే మనం డిప్రెషన్లోనికి వెళ్ళిపోతాము. ఇంకా మన లైఫ్లో ఇంపార్టెంట్ని మనం పోగొట్టుకునే సందర్భాలు కూడా మనకు ఎదురవుతాయి. కానీ దావీదు అంటున్నాడు, అందుకే దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే మన జీవితంలో ఎంతో మేలును మనం చూడగలుగుతామని దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తుంది. నీకు ప్రాబ్లం వచ్చినా, ట్రబుల్ వచ్చినా, ఇంకా అంతు చిక్కని సమస్యలు నీ జీవితంలో నువ్వు ఫేస్ చేసినా కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనుషుల దగ్గరికి వెళ్ళి బతిలాడాల్సిన అవసరం లేదు. మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషులను ఆశ్రయించే బదులు గొప్పవారి కోసము, గొప్పవారిని ఆశ్రయించేందుకు కనిపెట్టుకునే బదులు మనం దేవుని కోసము, దేవుని సహాయం కోసం మనం కనిపెట్టుకుంటే ఖచ్చితంగా శీఘ్రముగా దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోగలుగుతాము. ఇంకా వీళ్ళు ఇస్తారని, వాళ్ళు ఇస్తారని మనుషుల కోసము, అధికారుల కోసము కనిపెట్టుకొని వాళ్ళ సమయం కోసం ఎదురు చూసి మన సమయాన్ని పోగొట్టుకోవడమే కాకుండా మన శక్తిని కూడా మనం పోగొట్టుకుంటాము. ఎన్నో అనుభవాలు చూసిన దావీదు మనతో అంటున్నాడు, అందరినీ ఆశ్రయించడం మానేసి దేవుణ్ణి ఆశ్రయించడం మనం మొదలు పెడితే మన జీవితంలో మేలుని మనం చూడగలుగుతామని దావీదు తన కీర్తనల గ్రంథంలో నుండి మాట్లాడుతున్నాడు. కనుక దేవుణ్ణి ఆశ్రయించడానికి మనం ప్రయాసపడతాము. ఆశ్రయించిన దేవుడు ఆయన్ని నమ్మి ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలకు ఆయన ఎప్పుడు కూడా నమ్మక ద్రోహం చేయడు. వట్టి చేతులతో ఆయన పంపించడు. ఖచ్చితంగా వారి జీవితంలో మేలుని నింపుతాడు. అలాంటి మేలు దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి మనుషుల చుట్టూ తిరిగి అలసిపోయిన నీ జీవితంలో దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడాడు. కనుక ఇటు వాగ్దానం చేత పట్టుకుని నమ్మిన ఎడల దేవుడు నమ్మిన ప్రతి బ్రతుకులో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి, బలపరిచి, ఆదరించి, స్థిరపరిచి, ధైర్యపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలయ్యా. మా అవసరాల కోసం మనుషుల చుట్టూ తిరిగి, గొప్పవారిని ఆశ్రయించి, రాజుల వెంబడి వెళ్ళి మేమెంతగానో నష్టాన్ని, మేమెంతగానో అధైర్యాన్ని పొందుకున్నామయ్యా. కానీ ఈరోజు తండ్రి, నిన్ను ఆశ్రయించామని మాకు మీరు గుర్తు చేసినందుకు నీకు వందనాలయ్యా. నిన్ను ఆశ్రయించి మేలు పొందుకున్న ఎందరో భక్తుల్ని మా ముందు పెట్టావు తండ్రి. వాళ్ళందరినీ మేము గుర్తు చేసుకునే తండ్రి, మా మనసులో పెట్టుకొని తండ్రి యేసయ్యా, ఇక నా దేవ ఒక నిర్ణయం మీదికి తండ్రి అయ్యా, నీ మేలును పొందుకునే సమయం ప్రతి ఒక్కరి జీవితంలో ఆసన్నమైంది కనుకనే తండ్రి యేసయ్యా, ప్రతి ఒక్కరికి తండ్రి నిన్ను ఆశ్రయించే మనసును, ఏ దిక్కు తోచిన స్థితిలో ఉన్న వారికి నీ మీద ఆనుకునే మనసును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.